శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల అగ్నిపుత్రి. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. సత్యం ఆఫీస్ నుంచి రాగానే వసారాలో ఉన్న పెద్ద కుర్చీలో కూలబడ్డాడు. అతని ముఖంలో అలసట గమనించి కాఫీ తీసుకొచ్చింది అరుంధతి. కాఫీ తాగి టేబుల్ పైన ఉన్న పేపర్ అందుకున్నాడు. కాఫీ కాస్త అతన్ని సేద తీర్చింది. టెలిగ్రామ్ సార్ అంటూ వచ్చిన మెసెంజర్ని చూసి కాస్త కంగారు పడ్డాడు. సత్యం సంతకం పెట్టి టెలిగ్రామ్ అందుకున్నాడు. స్టార్ట్ ఇమీడియట్లీ. సుకన్య సీరియస్. టెలిగ్రామ్ చదివి కంపిత స్వరంతో, అరు అక్కయ్యకి సీరియస్గా ఉందట, వెళ్ళి బ్రీఫ్ కేసులో 4 బట్టలు సర్దు, ఇంకో గంటలో బస్సుంది అంటూ గబగబా బాత్రూమ్కి దారి తీశాడు. కాస్త భోజనం చేసి పెడతారా అని అడిగింది అరుంధతి. భోజనము వద్దు, పాడు వద్దు, తర్వాత చూసుకోవచ్చులే అంటూ బ్రీఫ్ కేస్ అందుకుని శివానికి సుందరానికి వచ్చాక చెప్పు అంటూ రిక్షాలో వెళ్ళిపోయాడు సత్యం. గతం గుర్తుకొచ్చింది అతనికి. రామనాథం సులోచనల సంతానం సుకన్య, సత్యం, శివం, సుందరమును. సుకన్య చాలా తెలివైంది. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ వస్తుండేది. అంతా ఏడాది తేడాతో పుట్టడం వల్ల ఒక క్లాస్ తక్కువగా చదువుతూ ఉండేవారు. మగపిల్లలకి అన్నింటా అత్యవసర మార్కులే. ట్యూషన్లు పెట్టించి నెట్టడమే ప్రతి ఏడూను. సుకన్య అందానికి, చదువుకి, చురుకుదనానికి తగిన వరుడు దొరికాడు. ఇంజనీర్గా పనిచేస్తున్న అతనికి ఆనాడు ఇచ్చిన కట్నం చాలా తక్కువే. అయినా అటువంటివన్నీ మనసులో పెట్టుకోకుండా ఆమె అత్తమామలు, భర్త ప్రేమగానే చూసుకున్నారు. అయితే విధి చూసిన చిన్న చూపు వల్ల సుకన్య భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆనాటికి సుకన్యకి 3 ఏళ్ల పాప అంజని ఉంది. ఆమె మీదే ఆశలన్నీ పెట్టుకుని జీవిస్తోంది అక్కయ్య. కూతురు పసుపు కుంకుమలు కోల్పోయి దీనురాలయ్యేసరికి సగం కృంగిపోయిన రామనాథం సులోచనలు ఏడాదిలోనే ఈ ప్రాపంచిక బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోయారు. అక్కయ్య అత్తవారింట్లోనే ఉంది, కానీ భర్త పోయినా పుట్టింటికి రాలేదు. ఇక్కడ అక్కయ్యకి ఏం సుస్థి చేసిందో మరి ఏమిటో ఈ విధంగా టెలిగ్రామ్ వచ్చిందంటూ భారంగా కళ్ళొత్తుకున్నాడు. బస్ నెల్లూరు చేరింది. అతను ఇంటికి వెళ్ళేసరికి అక్కయ్య తన రాక కోసమే అన్నట్లు ప్రాణం నిలుపుకొని ఉంది. వచ్చావా సత్యం, నీకోసం ఎదురు చూస్తున్నాను అంది ఆయాసపడుతూ. పక్కన అంజని కూర్చుని ఏడుస్తోంది. చూడు సత్యం, ఇదిగో దీన్ని నీకు అప్పగిస్తున్నాను. దీన్ని ఎంతవరకు కావాలంటే అంతవరకు చదువు చెప్పించి సుందరానికి ఇచ్చి కానీ లేదా మంచి సంబంధం చూసి కానీ పెళ్లి చెయ్యి అంటూ బ్యాంక్ పాస్బుక్, ఫిక్స్డ్ డిపాజిట్ల కాగితాలు అందించింది. ఇప్పటికీ దాని పేర 8,000 ఉంది. ఆ డబ్బు తాలూకా కాగితాలు ఇవ్వుగో. ఇక పైన దాని బరువు బాధ్యతలన్నీ నీవే. ఈ ఒక్క ఉపకారం చెయ్యి అంది కన్నీళ్లు కారుస్తూ. అతనికి అప్పగించింది బిడ్డని, డబ్బుని కూడా. మరో 15 గంటకి ఆమె తనువు చాలించింది. అక్క పోయినట్లు తమ్ముళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాడు సత్యం. శివం మాత్రం వచ్చాడు, సుందరం రాలేదు. అలాగే సత్యం భార్య అరుంధతి, శివం భార్య కళ్యాణి ఎవరూ రాలేదు. అక్కడి తతంగమంతా పూర్తయ్యాక అంజనిని తీసుకొని వచ్చేశాడు సత్యం. 14 ఏళ్ల అంజనిని చూసి ముఖం మార్చుకుంది అరుంధతి. అంతకంటే నొసలు చిట్లించింది కళ్యాణి. భార్య ముఖం చూసి అక్కయ్య ఇచ్చిన 8,000 రూపాయల తాలూకు కాగితాలు చూపించాడు. అవి చూశాక ముఖం వికసించింది అరుంధతికి. అంజని 10th క్లాస్ చదువుతోంది. నవ యవ్వనంలో ఉన్నామే. అప్పటికి రజస్వలయ్యి 6 నెలలైంది. అంజని తల్లి అందాలన్నీ మూసపోసుకుని పుట్టింది. తల్లి సుకన్య కంటే తండ్రి జగదీష్ చాలా నిదానస్తుడు. తల్లి అందచందాలు, తండ్రి నిదానంతో పాటు భగవంతుడామెకి తగని అమాయకత్వం కూడా పెట్టాడు. ఏది చెప్పినా వెంటనే వినడం, మనుషుల మీద వెర్రి నమ్మకం ఆమెకి ప్రసాదించాడు దేవుడు. అయితే తల్లి తండ్రి లేని ఇలాంటి అమాయకురాళ్ల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి అన్నది భగవంతుడే మర్చిపోతూ ఉంటాడు ఒక్కసారి. అంజని వచ్చి 2 రోజులైంది. చీకటి ఛాయలు తొలగిపోనే లేదు. వరండాలో చాప మీద ఆదమర్చి నిద్రపోతోంది. అంజనిని లేపింది అరుంధతి. అంజని, పని మనిషి రాలేదు, కాస్త పాచి పని చేద్దు రా. నిద్రకళ్లతో ఉలిక్కిపడి లేచింది అంజని. అలాగే అత్తయ్య అంటూ గబగబా చాప చుట్టి పక్క ఎత్తిపెట్టుకుని కొబ్బరి చీపురు అందుకుంది. ఆ ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలం ఉంది. ఆ ఇంట్లో 6 గదులున్నాయి. పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళై కాపురాలు చేసుకుంటున్నారు. పెద్దవాడు సత్యానికి 3 పిల్లలు, రెండోవాడు శివానికి 2 పిల్లలు, 3వవాడు సుందరం బీకాం చదువుతున్నాడు. అసలు సుకన్య ఉద్దేశం సుందరానికే అంజనినిచ్చి చేయమని. అతను
అది చూచాయగా తమ్ముళ్ళ దగ్గర అనడం అంజనికి కూడా తెలుసు. వారిద్దరికీ ఇష్టం లేకపోతే పరాయి సంబంధం మీద ఆశ. అంజని అన్ని పక్కలా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేసి యువతలకు వచ్చేసరికి అంట్ల గిన్నెలన్నీ తీసుకొచ్చి దొడ్లో పడేసింది అరుంధతి. ఇదిగో అంజని, కాస్త ఈ అంట్లు కూడా తోమెద్దు, బొత్తిగా తలనొప్పి భరించలేకుండా ఉన్నాను అంది తల పట్టుకుంటూ. అలాగేనత్తా అంటూ అంట్లని శుభ్రంగా తోమిపెట్టింది. అంజనీదేవి ఆ ఇంట్లో సర్వకాలాల్లోనూ వచ్చే బోరింగ్ పంపుతో నీటి తొట్టె నిండా బకెట్ల నిండా నీళ్లు నింపే బాధ్యత అప్పచెప్పింది కళ్యాణి. ఇదివరకు ఈ పనులన్నీ పని మనిషి రాకపోతే తోడికోడళ్ళిద్దరూ చెరో పని వంతులు వేసుకొని చేసుకునేవారు. ఇప్పుడు అంజనీదేవి పుణ్యమా అని ఆ బాధ తప్పిపోయింది ఇద్దరికీను. అలా రాని పని మనిషి రెండో రోజు మూడో రోజు కూడా రాలేదు. పని మనిషిని మాన్పించావా అక్కయ్యా అంది భావయుక్తంగా కళ్యాణి. లేకపోతే 14 ఏళ్ల దాన్ని కూర్చోపెట్టి పెడతామా అని అడిగింది నిరసనగా అరుంధతి. అంతేలే, ఒకరోజా అరరోజా మర్యాద చేసి మండపెట్టడానికి అంటూ తన అభిప్రాయం వెలిబుచ్చింది కళ్యాణి. మొదట్లో వచ్చిన అరుంధతి తలనొప్పి తగ్గడమే లేదు. చివరికి పని మనిషి చేసే పనులే కాక పిల్లలకి నీళ్లు పోయడం తలదూవడం వంటి పనులు కూడా అంజనికి అప్పగించేసింది అరుంధతి. పాపం అత్తకి తలనొప్పి ఎలా చేస్తుంది అని జాలి పడేది అంజనీదేవి. అందుకని అరుంధతి ఏదన్నా పని చేయబోయినా నేను చేస్తానులే అత్తా అని తటాలున అందుకోవడం ప్రారంభించేది అంజని. ఆ రోజు సాయంత్రం వంట కళ్యాణి చెయ్యాలి. పొద్దున పూట అరుంధతి, సాయంత్రం పూట కళ్యాణి చేస్తారు. తోటికోడలు పనులన్నీ అంజనికి అప్పగించి సుఖపడిపోతుంటే ఆ సుఖాన్ని తనెందుకు అందుకోకూడదు? అంచేత వీపులో సన్నగా ప్రారంభమైన నొప్పి భరించలేనంతగా ఎదిగిపోయింది చిటికెలో. అమ్మోయ్ బాబోయ్ అంటూ మంచం మీద పడి మూలుగుతున్న చిన్నత్తని చూసి హడలిపోయింది అంజని. ఏమైందత్తా అంటూ మంచం దగ్గరికి వచ్చి కంగారుగా అడిగింది. ఏం పోటు తల్లి, భరించలేకుండా ఉన్నాను అంది బాధంతా కంఠంలోకి తెచ్చుకుంటూ. డాక్టర్ దగ్గరికి వెళ్ళత్తా అంది భయంగా. ప్రతిదానికి డాక్టర్ బిల్లులు ఎక్కడిస్తాం అంజని, కాసేపు పడుకుంటే అదే పోతుందిలే అంది అటు తిరిగిపోతూ. పోనీ అమృతాంజనం రాయనా అత్తా? వద్దులేమ్మా, కాస్త వంట మాత్రం చేసి పెట్టు చాలు అంది అసలు విషయం బయట పెడుతూ కళ్యాణి. అలాగేలే అత్తా, అన్నంలోకి ఏం చేయాలో చెప్పు అంది అంజని. చిక్కుడుకాయల కూర వండి టమాటో పచ్చడి పప్పుచారు పెట్టు, అందులో 4 వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోకు అంది కళ్యాణి. అన్నింటికీ తల ఊపి వెళ్ళిపోయింది అంజని వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయేసరికే సగం వెన్నులో నొప్పి తగ్గిపోయిన కళ్యాణి పక్కనే ఉన్న వారపత్రిక అందుకొని మంచం మీదికి పడుకొని పారాయణ ప్రారంభించింది. తోటికోడలికి అంత హఠాత్తుగా వీపు నొప్పి ఎందుకొచ్చిందో గ్రహించేసిన అరుంధతి కళ్యాణి తెలివికి నవ్వుకుంది తనలో తాను. కానీ ఇదేవీ కనిపెట్టలేని అమాయకురాలు అంజని మాత్రం పాపం పెద్దత్తయ్యకి తలనొప్పి, చిన్నత్తకి వీపు నొప్పి, డాక్టర్కి చూపించుకోరు, చివరికి అవి ముదిరిపోతాయో ఏమో అనుకుంటూ భయపడుతూనే వంట చేస్తోంది. ఆఫీస్ నుంచి వచ్చిన అన్నదమ్ములు వంట చేస్తున్న అంజనిని చూసి తమ భార్యల తెలివితేటలకి తామే మురిసిపోయారే గాని అదేమిటి పాపం చిన్నది, దాన్ని సతాయిస్తున్నారు అని మాత్రం ఒక్కరూ అనలేకపోయారు. పొద్దున పూట అన్ని పనులు అంజనీయే చేయడం సత్యానికి తెలుసు. ఇప్పుడు రాత్రి డ్యూటీ కూడా ఆమెకే అప్పగించాలని అర్థమైపోయింది. అరు, సుందరం రాలేదా అని అడిగాడు భార్యని. ఏమో, ఆ మహానుభావుడు ఎక్కడ ఊరేగుతున్నాడో, ఒక్కరోజైనా వేళకొస్తాడా పెడతాడా అంటూ విసుగ్గా జవాబిచ్చింది అరుంధతి. సుందరం ప్రస్తావన వచ్చేసరికి ఒళ్లంతా చెవులు చేసుకుని వింటోంది అంజని. అప్పుడప్పుడే వికసించిన మొగ్గ వంటి ఆమె హృదయంలో వలపు గంటలు మోగిస్తున్నవాడు సుందరం. తల్లి అభిప్రాయం ఆమెకు తెలుసు. ఇక్కడికి వచ్చిన రోజు సుందరం ఇంటికొచ్చినప్పుడు వరండాలోనే కలుసుకోవాల్సి వచ్చింది. బీకాం చదువుతున్న అతను వయసుకు తగిన ఒడ్డు పొడవుతో, చామన ఛాయలోనే మంచి వర్చస్సు కలిగిన ముఖంతో చూసిన మొదటి చూపులోనే ఆమె హృదయంలో ముద్రించుకుపోయాడు సుందరం. అయితే సుందరం అంత ప్రత్యేకంగా ఆమెనేమీ చూడలేదు. ఏదో తల్లిదండ్రిని పోగొట్టుకొని తమ పంచన చేరిన అక్కయ్య కూతుర్ని పలకరించినట్టే పలకరించి ఊరుకున్నాడు. ఆ రోజు నుంచి మామయ్యకి ఎదురుపడాలన్నా సిగ్గుతో మొగ్గైపోయేది అంజని. మామయ్య, కాఫీ చదువుకుంటున్న సుందరం పుస్తకంలోంచి తలెత్తకుండానే అక్కడ పెట్టు అన్నాడు. కాఫీ అక్కడుంచి సిగ్గుతో తల వంచుకునే యువతలకు వచ్చేసింది అంజని. చిన్న మామయ్య అంజని అని పిలిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ మురిసిపోయింది మనసులో. అంజని, వంట అయిందా? శివం గదిలోంచే అరిచాడు. అయిపోయింది మామయ్య అంటూ గబగబా కూర తిరగమూత వేసేసింది అంజని, పెద్ద మామయ్య స్నానానికి నీళ్లు పెట్టు, గదిలో తలదువ్వుకుంటూ అరుంధతి పురుమాయింపు.
వెంటనే అటు పరిగెత్తింది అంజని. గబగబా వేడి నీళ్లు తొలిపి సబ్బు టవలు అక్కడుంచి మామయ్య నీళ్లు తోడానంటూ చెప్పి మళ్ళీ వంటగదిలోకి చేరింది అంజని. 10th క్లాస్ పరీక్షకి వెళ్ళడం ఆ ఏడు పడలేదు. చదువు అడుగున పడటంతో చాకిరీకి అంకితమైపోయింది అంజని. మామయ్య, ఈ ఏడు పరీక్షకి కట్టనా అని అడిగింది అంజని సత్యాన్ని. అలాగే కడుదుగానిలే, ముందు సుందరం మామయ్య దగ్గర ఇంగ్లీషు లెక్కలు చెప్పించుకో, మిగతావి తెలుగులోనే కనుక నువ్వే చదువుకోవచ్చు అన్నాడు సత్యం. ఆ మాటకి ఎక్కడలేని సంతోషంతో పాటు సిగ్గు కూడా వచ్చేసింది అంజనికి. అవును మరి, సుందరం మామయ్య దగ్గర చెప్పించుకోవాలంటే సిగ్గు వేయదు మరి. అసలు మామయ్యని చూస్తుంటేనే తన తల నేల కంటుకుపోతుంది. ఇంకా ఎదురుగా కూర్చుని ప్రైవేట్ చెప్పించుకోవడం అంటే అసలు ముందు చెప్పమని అడగడం ఎలా? అయితే ఆ చిక్కు నుంచి సత్యమే తప్పించాడు అంజనిని. ఒరేయ్ సుందరం, కాస్త పెందరాళ్లే ఇల్లు చేరి అంజనికి లెక్కలు ఇంగ్లీషు చెప్పు, ఈ ఏడన్నా పరీక్షకు వెళ్తుంది అంటూ అవతలికి వెళ్ళిపోయాడు సత్యం. సుందరం అన్నగారికి భయపడి తల ఊపినా లోపల విసుక్కున్నాడు. తను తన ఫ్రెండ్స్తో తిరగటానికే టైం చాలక చస్తుంటే ఇంకా ఈవిడ గారికి ప్రైవేట్ ఒకటి చెప్పాలట. ఇప్పుడు ఈవిడ గారు చదవకపోతే ఏం? చదివి ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడు విసుగ్గా. చదువుకోవాలన్న కుతూహలం తప్ప చదివేందుకు టైం ఏది? పొద్దు పొడవకముందే లేవాలి అంజని. లేచి 4 పక్కలా ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు వేసేసరికే సూర్యుడొచ్చి పలకరిస్తాడామెని. 10 బారలు పొద్దెక్కినాక కానీ ఇంట్లో ఎవ్వరికీ తెల్లవారదు. పాచి పని, అంట్ల పని, నీళ్ల పని అయ్యి తను స్నానం చేసి దేవుని పటం ముందు 2 అగరొత్తులు వెలిగించి కాఫీకి నీళ్లు పడేస్తుంది. ఇది వరకంతా భోజనాలు చేసి 10 అయ్యేసరికి ఎవరి దారిన వారు వెళ్ళి మధ్యాహ్నం కాఫీలు టిఫిన్లు చేసేవారు ఆఫీస్ దగ్గర. కానీ ఇప్పుడు చేసేందుకు మనిషి ఉంది కనుక, తమ సతీమణులు అలసిపోరు కనుక టిఫిన్లు చేసి వెళ్ళడం, మధ్యాహ్నం ఇళ్లకు వచ్చి భోజనాలు చేయడం సాగించారు. దీంతో ఇంకా పని తెమలవడం అంటూ ఉండదు అంజనికి. రాత్రి వంట పూర్తి చేసి అన్నీ సర్ది పెడితే వచ్చి ఎవరి కుటుంబాలకి వారు వడ్డించుకొని తింటారు. సుందరం ఆఖరినొస్తాడు. అతనికి సిగ్గుపడుతూనే వడ్డిస్తుంది అంజని. సామాన్యంగా ఆఖరణ తినే ఆమెకి ఊరగాయ ముక్క తప్ప మరేమీ ఉండవు. కూరలన్నీ మామయ్యల కుటుంబాలకే చాలవు. అతి కష్టం మీద కాస్త కూర సుందరానికి ఉంటుంది. అలాంటిది ఇంకా అంజని దాకా ఏం వస్తుంది? తను వండిన వంట ఎలా ఉందో చూద్దామన్నా అంజనికి దక్కదు. కాస్త నిమ్మకాయో, కాస్త చింతకాయ పచ్చడో, ఏ పండు మిరపకాయ పచ్చడో తప్ప అంజనికి ఏ పూట ఏవీ ఉండవు. అందుకు ఆమె బాధపడినట్టు కనిపించదు. పాపం ఆఫీస్లో పనిచేసే మామయ్యలకి పిల్లలకి లేకపోతే ఎలా? మంచితనం ఎప్పుడు చేతకానిదనంగా కనిపించడం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గడుసువాళ్లు కాలరాయడం జరుగుతున్నదే కనుక తల్లి తండ్రి లేని పిల్లలు దాసదాసీల కంటే హీనం కనుక ఆ ఇంటిలో జీతం బత్తెం లేని నౌకరు కిందే మారిపోయింది అంజనీదేవి. వారం రోజుల్లో దీపావళి పండగ. నెలాఖరు రోజులు చీర తీసుకురండి అంటూ అరుంధతి ఆర్డినెన్స్ జారీ చేసింది. తీసుకొని రాకపోతే ఇంట్లో తిండి పుట్టదు కనుక డబ్బు కోసం తడుముకోవాలి. అరుంధతికి ఒక్కతికే తీసుకుంటే సరిపోదు, పిల్లలకి కూడా తేవాలి. అలా అని అంతా ఓ 100లో సరిపెట్టాలనుకున్న అరుంధతీదేవికి హీనపక్షం. 150 అన్నా ఉండందే పండగ చీర ముఖాన్న కొడుతుంది. వెరసి 200 అప్పు తేవాలి. 200 తెచ్చి వీళ్ళకి బట్టలు కొంటూ ఉంటే అంజని అలా చూస్తూ ఉంటుంది కనుకనా దానికి ఓ 25లో చీర కొనిపెట్టాలి. తనకి షర్టులు చిరుగుతున్నాయి. తను ఓ అరడజను షర్టులు కొనుక్కోవాలి. వీటన్నింటికి 300 పైమాటే గాని తక్కువ అవ్వదు. 300 అప్పు ఇచ్చే కర్ణుడి కోసం ఊరంతా గాలించినా ఎక్కడా కనబడలేదు. ఆ రాత్రి భోజనాల దగ్గర ఈసారి బోనస్ వస్తుందనుకుంటే రాలేదు. పిల్లలకి నీకు బట్టలు తేవాలంటే డబ్బు దొరకలేదు. ఈసారి ఉన్న వాటిలతో సరిపెట్టుకోండి, సంక్రాంతికి చూద్దాం అన్నాడు సత్యం. ఉయ్యాల్లో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగిందట మీలాంటిదే. అంజని డబ్బులు 8000 ఉంచుకొని డబ్బు కోసం దేవుళ్ళాడతారేం? బాగుంది, అది దాని పెళ్లి కోసం అక్కయ్య ఇచ్చింది. సత్యం మాట పూర్తి అవనలేదు. గయ్యమంది అరుంధతి. పెళ్ళి అయ్యేదాకా తిండెవరు పెడతారనుకుందేమిటి మీ అక్కయ్య? సిగ్గు లేకపోతే సరి. మనిషిని పోషించాలంటే ఈ రోజుల్లో ఎంత ఖర్చవుతుందో మీకు తెలియదు. ఆ 8000 ఇచ్చి ఆవిడ్ని విడిగా ఉంచండి, ఎన్నాళ్ళు తింటుందో తెలుస్తుంది. అంతే. సత్యం మళ్ళీ కిక్కురమనలేదు. ఆ మర్నాడు బ్యాంకు చెక్కు బుక్ మీద అంజని సంతకం తీసుకుని 350 రూపాయలు తీసుకొచ్చాడు. అంజనికి కూడా ఓ చీర కొందామన్న భర్త మాటని కొట్టిపారేసింది అరుంధతి. నా పాత చీర ఒకటి గట్టిదే, ఇస్తాలేండి, మళ్ళీ ఎక్కడ కొంటాం అంది జవాబుగా. ఇక దానికి తిరుగులేదు కనుక నోరు మూసుకున్నాడు సత్యం.
తోటికోడలు ఇంటిల్లిపాది బట్టలు కొనుక్కోవడం కళ్యాణి చూసింది. అందరూ పండగలంటే వైభవంగా చేసుకుంటారు. మా కర్మం ఏమిటో గాని ఓ చీర కొనాలన్నా డబ్బుండదు, పిల్లలకి కుట్టించాలన్నా డబ్బుండదు అంటూ దండకం ప్రారంభించింది. అందరి సంగతి నీకెందుకులే, నీ సంగతి నువ్వు చూసుకో అంది దూకుడుగా అరుంధతి. సామాన్యంగా ఇటువంటి విషయాలలో ఇద్దరికీ పడదు. ముఖ్యంగా ఒకరేమన్నా కొనుక్కున్నా అది కాస్త ఖరీదైన వాళ్లల్లో వాళ్ళెవ్వరూ భరించరు. కానీ ఎవరినన్నా ఆడిపోసుకోవాలంటే మాత్రం ఇద్దరూ ఏకమైపోతారు. అక్కడి నుంచి భర్తని సతాయింపు ప్రారంభించింది కళ్యాణి. మీ అన్నయ్య అందరికీ బట్టలు తెచ్చారు, మీరు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉంటారు. ఓ ముద్దు ముచ్చట ఏమీ లేదు. విని విని ఇక భరించలేక, అన్నయ్య నెలాఖరు రోజుల్లో నీకు మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు శివం. నా దగ్గర మాత్రం ఎక్కడేడ్చిందిరా, అంజని డబ్బు డ్రా చేశాను, బోనస్ రాగానే జమ కట్టేస్తాను అన్నాడు సత్యం. నేను అలాగే జమ కట్టేస్తాను కానీ ఓ 150 ఇద్దు అన్నాడు ప్రాధేయపడుతున్నట్టు. తమ్ముడి కష్టం గమనించి వెంటనే 150 తీసిచ్చాడు. అందరి ముఖాల్లోనూ దీపావళి కళ వచ్చేసింది. కళ్యాణి కూడా సహృదయురాలే కనుక తన పాత చీర తీసి ఒకటి ఇచ్చింది అంజనికి. అంజని ఆ రోజు 2 కిలోల మినపప్పు రుబ్బి గారెలు సాయంత్రం దాకా చేస్తూనే ఉంది. ఆ పనిలోనే ఆమెకు నిస్త్రాణ వచ్చి అంత టపాసులు కాలుస్తున్నా ఆదమరిచి నిద్రపోయింది. ఎవరి పిల్లలకి వాళ్ళొద్దు మొర్రో అంటున్నా గారెలు కూరి కూరి పెట్టుకున్నారే గాని అంజని లేచి అన్నం తిను అంటూ మాట మాత్రం కూడా అనలేకపోయారు. అలా పడుకున్న అంజని మర్నాడు తెల్లవారుజామున లేచింది. గారెలు ఎక్కడన్నా తన కోసం ఉంచారేమోనని చూసింది ఆశగా. కానీ ఎక్కడుంటాయి, ఉన్నా కనబడనివ్వరు కదా. అత్తయ్య గారెలు అయిపోయాయా అని అడగటానికి అభిమానం అడ్డొచ్చి మెదలకుండా ఊరుకుంది అంజని. నిన్న నేను చెప్పిన లెక్కలన్నీ చేశావా అని అడిగాడు సుందరం. అప్పటికి ట్యూషన్ ప్రారంభించి 2 రోజులైంది. కొన్ని లెక్కలు తెలియలేదు మామయ్య అంది మెల్లగా తల వంచుకొని. తెలియని లెక్కలు గబగబా తనే చేసి చూపించాడు. ఇంకా ఇంగ్లీష్ అన్నాడు ఏదో ముక్కుబడిగా. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసి అందించింది. ఏదో మంచినీళ్లు తాగినట్లు గడగడా చెప్పి అర్థమైందా అని అడిగాడు. అర్థం కాలేదని చెప్పడానికి భయపడి అర్థమైనట్టు తల ఊపింది అంజని. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ నువ్వు చదువుకో అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చి ఇంకా వెళ్ళమన్నట్లు తల ఊపాడు. వెంటనే పుస్తకాలు తీసుకుని యువతలకొచ్చేసింది అంజని. చదవబోతే ఇంగ్లీష్లో ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆ లెక్కలు కూడా స్టెప్స్ చూసుకుంటూ చేయడానికి మాత్రమే ఆమె బుర్ర పనిచేసింది. కానీ మామూలుగా లెక్క చదివి చేయడానికి ఎక్కడా అవకాశం లేకపోయింది. దాంతో ఆ ఏడాది పరీక్షకి వెళ్ళలేననే పిరికితనం వచ్చేసి వచ్చే ఏడు పెడతాను అనుకుంది మనసులో. ఆ రోజు అంజని పుట్టినరోజు. ఆ సంగతి గుర్తుకొచ్చి పాచి చేస్తూ ఏడ్చింది అంజని. 15 నిండి 16వ ఏడొచ్చింది. అప్పుడే మామయ్య పంచన చేరి 1.5 ఏడాది పూర్తయింది. తల్లి తన తండ్రి లేకపోయినా బట్టలు కుట్టించేది. తెల్లారకుండా తలంటి కొత్త బట్టలు వేయించేది. తనకిష్టమైన స్వీటు హాటు చేసి పెట్టేది. తన స్నేహితురాలందరినీ ఇంటికి పిలిచి పార్టీ చేసేది. ఈనాడు చీపురికి వంటింటికి అంకితమైపోయింది తన బ్రతుకు. చదువు చూస్తే వచ్చింది కూడా మర్చిపోయి అలా తగలడింది. ఈ సంవత్సరంలోనూ కొత్త గుడ్డ అనేది ఎరగదు తను. ఆనాడు తన తల్లి చనిపోతే వచ్చేప్పుడు తెచ్చుకున్న బట్టలు, అత్తయ్యలిచ్చిన పాత చీరలు తప్ప జాకెట్ ముక్క కూడా ఎరగదు. తండ్రిని తల్లిని తలుచుకుని ఏడుస్తూనే పాచి పని పూర్తి చేసింది. పుట్టినరోజని చెప్పినా మామయ్య కొత్త బట్టలు కొనడానికి అక్కడ డబ్బు లేదని, అంజని డబ్బు చాలా వరకు హారతి కర్పూరంలా హరించుకుపోయిందని ఆమెకి ఇంకా తెలియదు. పనేలా ఉంటుందో మర్చిపోతున్నారు తోటి కోడళ్ళు. జీతం బత్తం లేని దాసీ మనిషి నిర్భాగ్యురాలుగా ఆ ఇంటికి అతుక్కుపోయింది అంజని. చదివి ఈ ఏడన్నా పరీక్షకి వెళ్ళాలి అనుకుంది మనసులో. కానీ ఇంటెడు చాకిరీతో 5 పిల్లల్ని తనే సాకుతూ వస్తున్న అంజనికి తీరుబడి ఉండదు, అలసట తప్ప. ఆమెకి ఉత్తేజం కలిగించేది సుందరం దగ్గర ప్రైవేటు చెప్పించుకునే పావుగంట మాత్రమే. అందుకే సుందరం, నువ్వు పరీక్షకి వెళ్ళవు, పెట్టవు, ఎందుకే చదువు అని విసుక్కున్నాడు. ఆ ఏడు తప్పకుండా వెళ్తాను మామయ్య అంది ధైర్యం చేసి. సుందరం అలా ప్రైవేట్ చెప్తూనే ఉన్నాడు. తిండి పోషణ సరిగ్గా లేకపోయినా స్వతహాగా అందమైన అంజని మట్టిలో మాణిక్యంలా ఉంది. చక్కని రూపలావణ్యాలు ఆమెకి ప్రసాదించాడు భగవంతుడు. వయసు వచ్చిన సుందరానికి ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి చదువు మీద శ్రద్ధ సన్నగిల్లింది. సెక్స్ పుస్తకాలు, సెక్స్ సినిమాలు, ముఖ్యంగా సెక్స్ వెర్రెత్తించే ఇంగ్లీషు సినిమాలు స్నేహితులతో కలిసి చూడటం, చక్కని ఆడపిల్ల కనబడితే అంగాంగాలన్నీ చూస్తూ ఉండడం, ఇటువంటివన్నీ తలకెక్కిపోయాయి. క్రమంగా చదివి చూసి ఉద్రేకపడటమే కాదు, అది అనుభవంలోకి తెచ్చుకోవాలన్న తపన ఎక్కువైంది.
కానీ ఆడపిల్ల అందుబాటులో ఎక్కడొస్తుంది? ఇలాంటి ఆలోచనలే వెర్రెత్తిస్తున్నాయి సుందరాన్ని. ఆ రోజు మామూలుగా 8 గంటలకి భోజనాలు కాగానే ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి తలుపులు బిడాయించుకున్నారు. తోటికోడళ్ళు తమ భర్తలతో. చిన్న మావయ్య కోసం కనిపెట్టుకునుంది అంజని తెలుగు టెక్స్ట్ బుక్ చదువుతూ. 9:45కి వచ్చాడు సుందరం. మామయ్య భోజనానికి రా అంది అంజని వంటగదిలోకి వడ్డించడానికి వెళ్తూ. ఈ మధ్య చిన్న మామయ్య కోసం రహస్యంగా కాస్తంత పెరుగు తీసి అట్టి పెడుతోంది అంజని. కూరలవి కూడా ముందుగానే కాస్త తీసి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టడం నేర్చుకుంది. మామూలుగా తోటికోడళ్ళు కాస్త ఎటూ తీసి ఉంచుతారు కనుక అది ఇది కలిపి మొత్తం మామయ్యకే వేసేది అంజని. అతను తింటుంటే తృప్తిగా చూస్తూ ఉండేది అతని వంక. పొరపాటునన్నా నీకుందా అంజని, నువ్వు కూడా నాతో పాటు తినరాదు అనేవాడు కాదు సుందరం. అతనలా తనతో ఆప్యాయంగా మాట్లాడుతూ తన యోగక్షేమాలు కనుక్కుంటూ తననెంతో ప్రేమగా చూడాలని, అంజని నేను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరకు తీసుకొని మైమరిపించాలని ఆమె ఆశపడేది. కానీ ఆశలు ఆశలుగా, కోరికలు కోరికలుగానే మిగిలిపోయాయి. సుందరం భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయాక గబగబా 4 మెతుకులు తిని లేచింది అంజని. అన్నీ సర్దేసి పుస్తకాలు తీసుకొని చిన్న మామయ్య గదిలోకి వచ్చింది. మామయ్య పాఠం చెప్తావా భయపడుతూనే అడిగింది. ఇప్పుడేం పాఠం అనబోయి టక్కున ఆగిపోయాడు. కొద్దిగా తొలగిన పైటలోంచి అంజని వంపుల మీద పడింది అతని దృష్టి. వెంటనే తను చూసిన ఇంగ్లీష్ సినిమా కళ్ల ముందు తిరిగింది. అర్ధనగ్న సుందరీమణులను చూసి ఒళ్ళు వేడెక్కిపోయి ఇంటికొచ్చిన సుందరానికి ఎదురుగ్గా 16 ఏళ్ల పడుచుదనంతో మిసమిసలాడిపోతూ యవ్వన సౌందర్యాలు మూసబోసుకున్న పసిడి ముద్ద అంజని కనిపించేసరికి హఠాత్తుగా కోరికలు ఎగిసిపడ్డాయి. ఇంతకాలం ఇంట్లోని అందాల భామని వదిలి ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూడటం ఎంత తెలివి తక్కువతనమో, తానెంత దద్దమ్మో అర్థమైన సుందరం, అంజని ఎప్పుడు పాఠమేనా అని అడిగాడు నవ్వుతూ. కాస్త దగ్గరగా వచ్చి మామయ్యలో కనిపిస్తున్న మాటల్లో వినిపిస్తున్న మార్పుకి అంజని తెల్లబోయినట్లు చూసింది. అంజని అంటూ తటాలున మీదికి లాక్కున్నాడు. ముఖం ముద్రతో నింపేశాడు. తొలిసారిగా పురుష పరిష్వంగంలో సర్వప్రపంచము మర్చిపోయింది అంజని. అంజని నువ్వు చాలా అందంగా ఉంటావు అంటూ బాగా గుండెలు కదుముకుంటూనే తలుపు గడియ వేశాడు సుందరం. ఏమీ అర్థం కాక అటు తన్మయత్వం నుంచి తేరుకోలేక అచేతనావస్థలో పడిపోయింది అంజని. తలుపు గడియవేసి మంచం మీదికి లాక్కున్నాడు. అంజనీదేవికి ఏం మాట్లాడాలన్నా ఊపిరాడనీయలేదు సుందరం. పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకుంటూ తొలిగా ఆమె కన్నెదనాన్ని, వాసన చూడని పుష్పాన్ని తన స్వంతం చేసుకున్నాడు సుందరం. జరిగేదేమిటో పూర్తిగా అర్థమయ్యేలోగా అంతా జరిగిపోయింది. మామయ్య నువ్వు ఈ పని చేయడం అంటూ ఆగిపోయింది అంజని. పిచ్చిదానా, మనం ఇక నుంచి భార్యాభర్తలం, ఇంకా బెంగదేనికి అంటూ ఓదార్చి పంపాడు. అంజని నమ్మింది. అతన్ని ఆరాధిస్తోంది కనుక. చిన్న మామయ్యకి తనంటే తగని ప్రేమ అంటూ పొంగిపోతూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తెల్లవార్లు ఆమె ఎదలోని పులకరింతలతో కన్నులలో కదలాడే సుందర రూపంతో కలత నిద్రపోయింది. అటు సుందరము అంతే. ఇంత ఆనందాన్నిచ్చే అప్సరసని వదిలి ఇన్నాళ్ళు పిచ్చి వెదవల ఎందుకు జాప్యం చేశానా అనుకుంటూ తనలో తనే దుగ్ధపడ్డాడు. ఇంకా రోజు ట్యూషన్ టైం మార్చి తనకు అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోవాలి అనుకుంటూ అందుకు తగిన ప్లాన్ వేస్తూ అతను కలత నిద్రైపోయాడు. తెల్లవారే లేచి ఆ పని ఈ పని చేసుకుంటూ సుందరాన్ని చూడటానికి సిగ్గుపడింది అంజని. ఎవరూ లేకుండా అటు ఇటు చూసి ఇంక నుంచి పాఠాలు చెప్పించుకోవడానికి రాత్రి 9 గంటల తర్వాతే రా అంజని అంటూ చెప్పి మాయమవడంతో ఎర్రబారిన బుగ్గలను చాలా కష్టం మీద మరల్చుకుంది అంజని. ఆ రాత్రి 9 గంటలు దాటాకే వచ్చాడు సుందరం. అప్పటిదాకా యథావిధిగానే కనిపెట్టుకుని ఉంది అంజని. భోజనం వడ్డించు అంటూ బట్టలు మార్చుకుని వచ్చాడు సుందరం. అంజని వడ్డించింది. నువ్వు ఇంకోసారి ఎందుకు, నాతో పాటు తిను అన్నాడు సుందరం. అవును, భార్యాభర్తలు ఒకసారి కాక విడివిడిగా ఎలా తింటారు, అత్తయ్య మామయ్యలు ఒక్కసారి తినడంలా అనుకుంటూ తను పెట్టుకుంది అంజని. రాత్రి అతని చర్యలతోనూ అతని మాటలతోనూ అతని భార్య తనేనని నమ్మిన అంజనిలో ఎలాంటి శంకలు లేవు. అదేమిటి వెదవ చింతకాయ, రోగిష్టిమారి వాళ్ళలాగా అంటూ తన కంచంలో కూర కాస్త అంజనికి వేశాడు సుందరం. దాంతో ఆమె మరింత ఆనందించింది. తను కోరుకున్నట్లుగానే మామయ్య పెళ్లి చేసుకుంటానన్నాడు. తనతో పాటు భోజనం చేయమనడమే కాదు, తన కంచంలోని కూర కూడా వేశాడనుకుంటూ మురిసిపోయింది అంజని. గబగబా వంటిల్లు సర్ది పుస్తకాలు తీసుకుని అతని గదిలోకి వచ్చింది. ఆమె రావడం తలుపు గడియవేసి మంచం మీదికి లాక్కుపోయాడు సుందరం. మామయ్య పాఠం అంటూ ఆగిపోయింది అంజని. వెదవ పాఠం,
తర్వాత చెప్పుకోవచ్చులేదు, ముందు ప్రేమ పాఠాలు నేర్చుకో అంటూ కొంటె జవాబు చెప్పాడు సుందరం. ముందు రోజు ఈ వారం అయ్యాకే మరో పాఠం అన్నాడు. పైగా నవ్వుతూనే. అంజని ఏమీ మాట్లాడలేదు. మాట్లాడేందుకు అవకాశం సుందరం ఇవ్వడు. ఆ రాత్రి 10:30 వరకు అతని దగ్గర గడిపి వెళ్ళిపోయింది అంజని. తెల్లారి హుషారుగా ఈల వేసుకుంటూ కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏం బ్రదర్ చాలా జోరుగా ఉంది వ్యవహారం అని అడిగాడో మిత్రుడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ని గురించి చక్కగా వర్ణించి మరీ చెప్పాడు. సుందరం అదృష్టానికి ఈర్ష్యపడి, ఆనందం జుర్రుకుంటున్నావు, బావుంది, ఆ తర్వాత పరిణామాలు ఆలోచించలేదేం అని అడిగాడు రవ్వంత హేళనగా. అంటే రేపు ఆ అమ్మాయికి నెల తప్పితే నిన్ను సర్ఫ్లో వేసి ఉతికి పెడతారు, మరైతే ఏం చేయమంటావు అడిగాడు దీనంగా. ఆమెకి గర్భం రాకుండా జాగ్రత్త పడు. ఏ ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్నో కన్సల్ట్ చేసినా నీకు చెబుతారు తరుణోపాయాలు. మధ్యాహ్నం కాలేజీకి సెలవు పెట్టి మరీ వెళ్ళాడు సుందరం. అక్కడ ఆయన చెప్పినవన్నీ విని మందు బిళ్ళలు తీసుకొని ఉరకలు పరుగులతో మరీ వచ్చాడింటికి. ఆ రాత్రి కూడా తనతో పాటే భోజనం చేయమని, తను తినేవి సగం సగం ఆమెకు వేసి ముచ్చటగా కబుర్లు చెప్పాడు సుందరం. ఇంక అంజని ఆనందానికి పట్టపగ్గాల్లేవు. తన చిన్న మామయ్యకి తనంటే తగని ప్రేమ. ఎవరున్నా లేకపోయినా తనకి తన మామయ్య ఉన్నాడు, రేపో మాపో పెళ్లి చేసుకుంటాడనుకుంటూ సంబరపడింది. అంజని ఈ బిళ్ళలు వాడు అంటూ ఎలా వాడాలో చెప్పి అందించాడు. ఎందుకు మామయ్య, మనం ఎలాగూ పెళ్లి చేసుకుంటాంగా అమాయకంగా అడిగింది అంజని. సరేలే, ఫైనల్ పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఉద్యోగం రావాలి. ఇవన్నీ అవ్వకుండా పెళ్ళంటే అన్నయ్యలు తోలోల్చేస్తారు. అందాక నెల తప్పకుండా జాగ్రత్త పడదాం. అంజనికి నిజమేననిపించింది. బిళ్ళలు అందుకుంది. కళ్యాణి, మన పక్కింట్లోకి ఎవరో కొత్తగా వచ్చారు చూడు, 6 నెలల క్రితం ఆవిడ కథలు రాస్తుందట అంది అరుంధతి తోటి కోడలితో. ఏడ్సిందిలే అంటూ తేలిగ్గా కొట్టి పారేసింది కళ్యాణి. అరుంధతి అలా తోటి కోడలు ఎందుకన్నదో అర్థం కాక తెల్లబోయినట్లు చూసింది. ఆవిడ చదువుకున్నానని, కథలు నవలలు రాస్తానని తగని గర్వం. కళ్యాణి తీరుబడిగా కుర్చీలో కూర్చుంటూ అన్నది. అలాగా, ఏమందేమిటి కుతూహలంగా అడిగింది అరుంధతి. ఏమన్నా అంటుంది, ఆవిడకేం, బోడి నవలలు రాస్తుందిగా అక్కసుగా అంటున్న తోటికోడల్ని చూసి ఇదేదో చాలా ఘాటైన వ్యవహారమే అనుకుంది. అరుంధతి వెంటనే ఆత్రం పట్టలేక విషయం ఏమిటో చెప్దు అంది బ్రతిమాలే ధోరణిలో. అరుంధతి అలా అడిగేసరికి చెట్టెక్కిపోయింది కళ్యాణి. నువ్వే చూస్తావుగా, 4 రోజులు పోతే అంత తొందరెందుకు అంటూ ఓ బ్రహ్మంగారి చూపు చూసింది కళ్యాణి. ఇంకా ఆవిడ జవాబు ఇవ్వది ఈ విషయంలో అని గ్రహించి మూతి విరుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయింది అరుంధతి. ఆ ఇంటిని ఆనుకొని ఉన్న ఇంట్లో అద్దెకుంటున్న కవితకు కథలు నవలలు రాయడం హాబీ. 2-3 పత్రికలు ఆమె నవలలు సీరియల్స్గా ప్రచురించడంతో ఆమె చాలామందికి పరిచితురాలైంది. అయితే కళ్యాణికి మాత్రం తగని మంట. ఆమె ఏ పని చేసుకున్నా, అబ్బో చదివిందిగా BA, రాస్తుందిగా నవలలు, అందుకు ఏం విరగబడిపోతుందని అంటూ చేతులు తిప్పుతూ పక్కింటి కుమారికి చెప్పడం కవిత కూడా విన్నది. తనకు లేనివి రానివి ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తి 10 మంది చేత ప్రశంసించబడుతున్నా బొత్తిగా ఓర్చలేదు కళ్యాణి. ఏదో విధంగా ప్రెస్టీజిని దెబ్బతీయాలనుకుంటుంది. అసలు ఇంతకీ కవిత చేసిన మహా అపరాధం ఏమిటంటే కారణం అంజనీయే. ఆ రోజు కవిత పంపు దగ్గర నీళ్లు పట్టుకుంటూ అంజని బట్టలు ఉతుకుతుంటే చూసి చిన్నగా మందహాసం చేసింది. ఏమంజని, ఇంకా పనవలేదు అని అడిగింది కవిత. లేదండి, నా పనంత త్వరగా కాదు అంది అంజని. అయితే అంజని మామూలుగానే అంది. కవిత కూడా యథాలాపంగానే అడిగింది. కానీ తమను గురించి ఏదో చెప్పేసింది అంజని అని కళ్యాణి పొగలు సెగలైపోయింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమే తప్ప ఏం మాట్లాడుకున్నది వినని కళ్యాణి ఆ రోజు నుంచి అంజని కవితతో మాట్లాడకుండా ఉండాలని మనసులో అనుకోవడంతో పాటు పొరపాటున మాట్లాడుతున్నా తమని గురించేనన్న తపన ఎక్కువైపోయింది. దానికి సాయం కవిత ఎప్పుడూ అంజనిపై జాలి సానుభూతి చూపించడంతో అరికాలిమంట నెత్తికెక్కింది. పిల్లి మీద ఎలుక మీద వంక పెట్టినట్లు ఏముంది, చిల్లర మనుషులకి చిల్లర బుద్ధులే, ఇంట్లో అందరి మీద చెప్పుకోవడమే పని అంటుంటే అంజని మొదట అసలు పట్టించుకోలేదు. అరుంధతి 2-3 సార్లు అడిగాక ఆ ముదనష్టపుది లేదు, అంజమ్మ తల్లి ఇంటెడు చాకిరి దానిచేతే చేయిస్తున్నామని తెగ చెప్పుకు చేస్తోంది ఆ మహాతల్లికి. అంజని అంజని అంటూ ఆ మహాతల్లి ఏం పగలిపోతుందని అక్కసంతా వెలిగక్కింది కళ్యాణి. అయ్యో అయ్యో, ఇది అంతటిదైందా, నోరెత్తకుండా నంగనాచిలా ఉంటుంది, మన తిండి తింటూ మన మీద చెప్పుకోవడానికి దీనికి ఎన్ని గుండెలు, గుండె బాదుకుంది అరుంధతి. అడగడానికి దానికి లేవు 10 గుండెలు, మన ఇంటి సంగతులు. అయినా పాపిష్టి దానికి ఎందుకు, తిని కూర్చోలేక బోడి ఆరాలన్నీ లాగుతూ ఉంటుంది. కళ్యాణి కదం తొక్కింది.
మరే చదువుకుందిగా చదువు, నువ్వు అన్నట్లు నవలలు రాస్తుందయ్యే. మరి ఊరందరి గొడవలు దానికే కావాలి. అలా ఇంట్లో విషయాలు చెప్పుకుంటూ ఇది వింటూ అది మనమంటే సుఖంగా బ్రతుకుతున్నామని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఓర్వలేక చస్తున్నారు. ఇద్దరూ డ్యూయెట్లా తిట్టుకుంటూ మగవాళ్ళు వచ్చేదాకా కాలక్షేపం చేశారు. ముందే తిట్ల వర్షం ఎవరి మీదో అర్థం కాక తెల్లబోయింది అంజని. 2-3 రోజులకి గాని ఆమె బుర్రకి తట్టింది కాదు. తట్టాక తనని కవితని కలిపి తిట్టిపోయడం, ముఖ్యంగా కవితంటే విపరీతమైన గౌరవాభిమానాలున్న ఆమెకి అంత అసహ్యకరమైన పదజాలంతో దుయ్యబట్టడం చాలా కష్టంగా తోచింది. ఎడారిలో ఒయాసిస్ లాంటిది తన కష్టజీవితానికి ఆమె ఆదరణ. తనపై సానుభూతి చూపించే స్త్రీ ఒక్కతైనా ఉందన్న ఊహే అంజనికి ఎంతో ఉపశమనంగా ఉంటోంది. ఇంటిలో సుందరం ప్రేమ, బయట కవిత ఆదరణ అంజనికి ఉత్సాహాన్నిచ్చే కరదీపికలు. ఏమ్మా, నిన్నంత రాచి రంపాన పెడుతున్నామా? వెళ్ళి ఊరువాడ ఏకం చేస్తున్నావు? రుద్ధ స్వరంతో అడిగింది అంజనిని అరుంధతి. నేనెవ్వరికీ ఏమీ చెప్పలేదత్తయ్యా అంది అమాయకంగా అంజని. చెప్పుకోవేం? ఆ కవితతో నువ్వు చెప్పడం విన్నాను కళ్యాణి అందుకుంది. నేను మన ఇంటి విషయాలేం చెప్పలేదు. పనైందా అని అడిగితే అయిందని చెప్పానంతే కాస్త కష్టంగానే అంది అంజని. అయినా ఆమె మాట వినిపించుకునేదెవరు? ఓ వారం అలాగే గడిచింది. కళ్యాణి వారం రోజుల పాటు పుట్టింటికెళ్ళింది. అనుకోకుండా వచ్చి పడిన ఈ మాటలకి అంజని హృదయం చాలా గాయపడినా ఆ రాత్రి మామూలుగా సుందరం గదిలో గడిపి తన గదిలోకి వెళ్ళిపోయింది. శివం భోజనం చేసి సెకండ్ షో సినిమాకు వెళ్ళాడు. సత్యం మామూలుగా తన గదిలో పడుకున్నాడు భార్యతో. సుందరం ఊహలతో చాలాసేపటి వరకు నిద్ర రాలేదు అంజనికి. మామయ్య పరీక్షలైపోయాయి. పెద్ద మామయ్యతో చెప్పి త్వరగా తనను పెళ్లి చేసుకుంటే బాగుండును అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది. తలుపు తట్టిన శబ్దమైంది. కలత నిద్రలో ఉన్న అంజని ఉలిక్కిపడి లేచింది. శివం సినిమా నుంచి వచ్చి తలుపు తడుతున్నాడు. నిద్ర కళ్ళతోనే లేచి తలుపు తీసింది అంజని. కొద్దిగా జారిన పైట చూసుకోకుండానే వచ్చింది. శివం చూపులు అప్రయత్నంగా ఆమె మీద పడ్డాయి. సినిమా వేడిలో తాగి వచ్చిన అతని కళ్ళకి ఎదురుగ్గా అంజని మరింత వేడెక్కిచ్చింది. అటూ ఇటూ చూసి చటుక్కున ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మామయ్య, ఏమిటిది? బిత్తరపోతూ అంది అంజని. ష్, అరవకు అంటూ ఒక చేత్తో నోరు నొక్కేశాడు గట్టిగా. ఆమె ప్రమేయం లేకుండానే మంచం మీద చేర్చాడు శివం. అంజని ఎంత ప్రతిఘటించినా ఆ కబంధ హస్తాల్లోంచి తప్పించుకోలేక చివరికి అతనికి తన శీలాన్ని సమర్పించుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీరు కాలువలు కట్టాయి. ఓసి పిచ్చిమొహమా, నీకు మాత్రం వయసు లేదా? యవ్వనంలో ఉన్నదానివి కదా. పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తూ ఈ పాటికి బిడ్డనెత్తాల్సిన దానివి కాదు. ప్రతిదానికి ఆ ఏడుపేమిటి? హాయిగా మగవాడితో సుఖించక వల్లించాడు శివం. అంజలి నోటమాట రాక పిచ్చిదానిలా అలా కళ్ళంబడి నీళ్లు కారుస్తూనే ఉంది. రేపు సుందరానికి ఏమని చెప్పాలి? అతనికి తన ముఖం ఎలా చూపించాలి? అతని కాబోయే భార్య తనని ఇంకో వ్యక్తి ఇలా చేస్తే అతను భరించగలడా? శారీరకంగా పైకి 3 ముళ్ళ బంధం తప్ప తామిద్దరూ భార్యాభర్తల్లానే జీవిస్తున్నారే. అలాంటిది స్వంత తమ్ముడికి అన్నయ్యే ఇలాంటి ద్రోహం చేయడమా అనుకుంటూ దుఃఖపడింది అంజని. తెల్లవారు ఎవరికి ముఖమెత్తి చూపించలేకపోయింది. కానీ శివం మాత్రం హుషారుగా ఉన్నాడు. యవ్వనంలో ఉన్న పుష్పాన్ని తాను తొలిగా అనుభవించాను కదా అని సంతోషం. కళ్యాణి వచ్చేదాకా తనకి అంజనితో కాలక్షేపం బాగా అవుతుందన్న ఆనందం అతన్నెక్కడా నిలవనీయలేదు. ఆ రాత్రి కావాలనే 12 గంటలకు వచ్చాడు శివం. ఎవ్వరూ లేరు కనుక ఆ ఇంటికి ఎవరొచ్చినా కనిపెట్టుకుని ఉండాల్సింది అంజనియే కనుక ఇష్టం లేకపోయినా వచ్చి తలుపు తీసింది. అలా ఆమె వస్తుందని తెలుసు కనుక ఒక పెగ్గు విస్కీ కూడా తాగే వచ్చాడు శివం. మళ్ళీ క్రితం రోజులానే తన గదిలోకి లాక్కుపోయాడు అంజనిని. ఆ రోజే కాదు, కళ్యాణి పుట్టింటి నుంచి తిరిగొచ్చే వరకు అంజనితో సుఖపడుతూనే ఉన్నాడు శివం. మామయ్య, నీ రిజల్ట్స్ వచ్చాయి కదా, పాస్ అయ్యావు కూడా. మరి పెద్ద మామయ్యతో చెప్పవా మన పెళ్లి మాట అని అడగలేకపోయింది అంజని. తన బ్రతుకు ఈ విధంగా మలినమయ్యాక ఏమడుగుతాడు అని తనలో తనే కుళ్ళి ఏడ్చింది. మామయ్యే చెప్పి తనంతట తానుగా చేసుకుంటానంటేనే ఆలోచించాలి. మీ అన్నయ్య ఇలా చేశాడని ఏ ముఖం పెట్టుకొని చెబుతుంది? ఆ సాయంత్రం అరుంధతి పేరంటానికి వెళ్ళింది కళ్యాణిని తీసుకుని. పని అయిపోయిన అంజని అలా కవిత గుమ్మం దాకా వెళ్ళింది. రా అంజని, మీ అత్తయ్య లేరేమిటి అని అడిగింది నవ్వుతూ. లేరు అంటూ లోపలికి గుమ్మం దాకా వచ్చింది. ఈ అమ్మాయి పేరు అంజనిరా, మన పక్క డాబాలో ఉంటారంటూ అక్కడే పుస్తకం చదువుకుంటున్న తమ్ముడికి పరిచయం చేసింది. అతను తలెత్తి నవ్వుతూ చూశాడు. ఇతడు నా తమ్ముడు సురేష్, BE పాస్ అయి ఈ ఊళ్ళో ఇంజనీర్గా చేరాడంటూ అంజనికి పరిచయం చేసింది. అంజని నమస్కరించింది. అతను ప్రతి నమస్కారం చేశాడు. అప్పుడే వికసిస్తున్న గులాబీ పువ్వులా
సౌందర్యాన్ని వెదజల్లుతున్న అంజనిని బాగా పరిశీలనగా చూశాడు. విశాలమైన ఆ నేత్రద్వయంలో ఆ వయస్సులోని చిలిపిదనం బదులు విషాదం, పొంగి పరవళ్లు తొక్కే వయస్సుకు ఎక్కడికక్కడే ఆనకట్టులు కట్టి బంధిస్తున్నట్టున్న రూపం, దరహాస చంద్రికలను చూపించాల్సిన పెదవులపై వ్యధాభరితమైన నీరసపు నవ్వులు, సుకుమారమైన ఆమె తనూలతకు నిరంతర శ్రమతో మురటుబారుతున్న హస్తద్వయం. ఎంత చూసినా ఏదో దిగులు, ఏదో ఆవేదన ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీరేమైనా చదువుతున్నారా? సురేష్ ప్రశ్నించాడు. లేదు, 10th క్లాస్ పూర్తి చెయ్యలేక ఆగిపోయాను, బాధగా బదులిచ్చింది అంజని. పోనీ మళ్ళీ కట్టి చదవలేకపోయారా? ఎక్కడ చదువుతుందిరా సురేష్, 2 కుటుంబాలకి ఈ పెళ్ళే సమస్త చాకిరీ చెయ్యాలి. చదివించేందుకైనా వాళ్ళకి మనసు పుడుతుందని అనుకోను, జాలిగా అంది కవిత. తల్లి తండ్రి లేని పిల్లలకి ఏవి రావులేండి అంటూ నవ్వు నవ్వి, మీరు రాసిన నవలలేమన్నా ఉంటే ఇయ్యండి, జాగ్రత్తగా చదివిస్తాను అంది అంజని. కొత్త నవల మరో నెలకొస్తుంది పుస్తక రూపంలో, అందాక ఈ నవల చదువు అంటూ ఓ నవల తీసిచ్చింది అంజనికి. కవితకి సురేష్కి నమస్కరించి సెలవు తీసుకుంది అంజనీదేవి.